Unexpected Love ఎపిసోడ్ 5 తన ఫోన్కి వచ్చిన ఆ మెసేజ్లో ఉన్న ఫోటోలోని ముఖాన్ని చూసిన ఆ కరుడుగట్టిన వ్యక్తి ముఖంలో ఒక క్రూరమైన నవ్వు వీసింది. పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి అనుకుని ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లాలా అని తనలో తాను గోనుక్కుంటూ కారుని వేగంగా పోనిస్తూ ఆ పెళ్లి మండపం పరిసరాల నుండి మాయమైపోతాడు. మరోపక్క ఇదంతా ఏమీ తెలియని శివు తన కారులో వెళ్తూ రాజేంద్రవర్మ ఫోన్లో చెప్పిన మాటల గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మాటల వెనుక ఉన్న మర్మం శివకి ఏమాత్రం అర్థం కావడం లేదు. రాజేంద్రవర్మ సాధారణ వ్యక్తి కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. ఆర్థికంగా, రాజకీయంగా ఆయనకున్న పలుకుబడి అంతా ఇంతా కాదు. శివు వాళ్ల ఫ్యామిలీకి కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నా ఇండియాలో మాత్రం వాళ్లకి ఎలాంటి బిజినెస్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే శివకి గ్రౌండ్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసమే ఎలాంటి అండదండలు లేకుండా వాళ్ల నాన్న ఇండియా పంపించింది కూడా అందుకే. కాని ఇప్పుడు అంతటి రాజేంద్రవర్మే భయపడుతున్నాడు అంటే ఆ శత్రువు ఎంత బలవంతుడై ఉంటాడు. అసలు తన కూతురు ప్రాణాలకి ముప్పు తెచ్చేంత శత్రుత్వం ఎవరితో ఉంది? ఇలాంటి ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలతో శివు బుర్ర వేడెక్కిపోతుంది. ఆ ఆలోచనల్లోనే కారు దిగి రోడ్డు మీద నడుస్తూ తరువాతొక టాక్సీ మాట్లాడుకుని ఇంటికి చేరుకుంటాడు. శివ ఇంటికి రాగానే అప్పటికే కంగారుగా ఎదురుచూస్తున్న ప్రియ శివని చూడగానే ఏంటి ఇంత లేట్ అయింది అని అడుగుతుంది. కాని శివ మనసంతా రాజేంద్రవర్మ చెప్పిన విషయాల చుట్టూ ప్రియకు పొంచి ఉన్న ప్రమాదం గురించే ఆలోచిస్తూ ఉండటంతో ప్రియ అడిగిన మాటలు అతని చెవికి ఎక్కలేదు. శివ ఏమీ మాట్లాడకుండా తన లోకంలో తాను ఉంటూ అలానే లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రియ మళ్ళీ శివ వెంట నడుస్తూ శివ ఏంటి లేట్ అయింది అని మళ్ళీ అడుగుతుంది. ఈసారి ఆమె కొంచెం గట్టిగా ఆందోళనగా పిలవడంతో శివ ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి బయటికి వస్తాడు. తడబడుతూ అది కాస్త వాకింగ్ చేశాలే అని ఏదో అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. అతని ముఖంలో ఉన్న టెన్షన్ చూసిన ప్రియ కూడా ఇక అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా ఏం అడగకుండా సైలెంట్గా ఉండిపోతుంది. శివ వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. నెట్లో రాజేంద్రవర్మ గురించి ఆయన కంపెనీ డీటెయిల్స్ అన్నీ జల్లెడపడతాడు. కాని రాజేంద్రకి ఉన్న వ్యాపార శత్రువులు ఎవరూ ఆయనకి ఎదురు నిలిచేంత పెద్దవాళ్లు కాదు. మరి ఆయనంతట ఆయనే లైఫ్కి థ్రెట్ అని ఎందుకు అన్నాడు అని శివు తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకుని శివు రాజేంద్ర పర్సనల్ లైఫ్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి వెతకడం మొదలు పెడతాడు. అప్పుడే ఒక ఆర్టికల్లో ఉన్న ఒక డేట్ చూసి శివు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అది రాజేంద్రవర్మ ఏకైక కూతురి డేట్ ఆఫ్ బర్త్. అందులో స్పష్టంగా 2001 జూన్ అని ఉంది. ఆ డేట్ చూడగానే శివు బుర్రలో ఒక పెద్ద బాంబు పేలినట్లు అయ్యింది. ఎందుకంటే రేపు జరగబోయేవాళ్ల పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం ప్రియా సర్టిఫికెట్స్ తీసుకున్నారు. అందులో ప్రియా డేట్ ఆఫ్ బర్త్ 2001 అక్టోబర్ అని చాలా స్పష్టంగా ఉంది. అంతేకాదు ఒకసారి మాటల మధ్యలో ప్రియా సరదాగా నేను నీకన్నా ఒకరోజు చిన్నదాన్ని అంతే అని అంది. దాన్ని బట్టి కూడా ప్రియా డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా అక్టోబర్ 2001. ఒక తల్లికి బిడ్డ పుట్టాలి అంటే ఖచ్చితంగా 9 నెలలు సమయం పడుతుంది. కాని ఇక్కడ జూన్లో ఒక కూతురు పుడితే మళ్ళీ అక్టోబర్లో ఇంకొక కూతురు ఎలా పుడుతుంది? కేవలం 3 నెలల గ్యాప్లో ఇది అసాధ్యం. శివు కళ్ళు పెద్దవి చేసి ఆ స్క్రీన్ వైపే చూస్తూ 3 నెలల గ్యాప్లో 2 పిల్లలు పుట్టడం ఇంపాసిబుల్. అంటే ప్రియా రాజేంద్ర అంకుల్ సొంత కూతురు కాదన్నమాట. అయితే ప్రియా అసలు తండ్రి ఎవరు? రాజేంద్ర అంకుల్ ఎందుకు ప్రియని తన సొంత కూతురిలా అజ్ఞాతంలో పెంచుతున్నాడు అని తనని తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఆ మిస్టరీని ఛేదించే పనిలో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా గట్టిగా ఆలోచిస్తూ ఉండగానే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ సడన్గా శివ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ రింగ్ టోన్కి శివ ఆలోచనలుండి తేరుకుని ఎవరో చూసుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వైపు ఉన్నది
ఎంతో నమ్మకస్తుడైన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ ఫోన్ తీయగానే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఒకే శ్వాసలో, సార్, మీ లైఫ్కి థ్రెట్ ఉంది, మీ శత్రువుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి, సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు మీరు సెక్యూరిటీకి ఎప్పుడూ ఒప్పుకోరు అని, సో ప్లీజ్ కొంచెం కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉండండి అని ఏకబిగిన చెప్పేస్తాడు. శివ అడ్డుపడదామని ఎంత ట్రై చేసినా ఆ వ్యక్తి చెప్పేది చూచుచూ ఉంటే ఒక్క సెకండ్ ఆగినా శివ ఎక్కడ తనని తీడతాడో, ఎక్కడ వద్దు అంటాడో అని భయపడి ఆ ఆఫీసర్ మొత్తం ఒకేసారి టకటకా చెప్పేస్తాడు. శివకి కనీసం ఆన్సర్ చేయడానికి కూడా టైం ఇవ్వలేదు. శివ ఆ వ్యక్తి మాటలు అన్నీ ఓపికగా విని ప్రశాంతమైన స్వరంతో, రవి, నాకు సెక్యూరిటీ కావాలి అని అంటాడు. అవతల మాట్లాడుతున్న రవి ఒక టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, దానికి మించి శివకి చాలా క్లోజ్ ఫ్రెండ్. శివకి ఇప్పటికే ఇలాంటివి వార్నింగ్స్ చాలాసార్లు వచ్చాయి. కానీ శివకున్న మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్, ఫైటింగ్ స్టైల్ ముందు ఎంతటి వాడైనా కనీసం ఒక్క నిమిషం కూడా నిలబడలేడు అని రవికి బాగా తెలుసు. అందుకే వాళ్ళు కూడా శివకి ఇన్ఫర్మేషన్ లేదా వార్నింగ్ ఇవ్వడం తప్ప బలవంతంగా సెక్యూరిటీ పెట్టాలని ఎప్పుడూ ప్రయత్నించరు. కాని ఎప్పుడూ వద్దనే శివ సడన్గా సెక్యూరిటీ కావాలి అనేసరికి రవికి ఒక రకంగా మైండ్ బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది. ఏంటి సార్, ఎప్పుడు సెక్యూరిటీ అన్నా? మీరు నాకు సెక్యూరిటీ ఇచ్చేది ఏంటో కాని నా దగ్గరికి వచ్చే మీ వాళ్ళని కూడా నా ప్రాణాలు పణంగా పెట్టి నేనే కాపాడాలి అని సెటైర్లు వేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏంటి సడన్గా మీకు మీరే ఇలా కావాలి అని అంటున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రవి. నిజానికి రవి అలా అనడంలో ఒక నిజముంది. గతంలో ఒకసారి ఇలాగే ఎవరో పెద్ద గ్యాంగ్ శివ మీద అటాక్ చేస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే బలవంతంగా శివకి సెక్యూరిటీగా ఒక టీంని పంపించారు. అప్పుడు జరిగిన భయంకరమైన అటాక్లో శివ తనని తాను కాపాడుకుంటూనే తనకి సెక్యూరిటీగా వచ్చిన వాళ్లని కూడా ప్రాణాలకు తెగించి కాపాడాల్సి వచ్చింది. ఆ ఎన్కౌంటర్లో శివకి సెక్యూరిటీగా వచ్చిన వాళ్లలో ఆల్మోస్ట్ 3 ఆఫీసర్స్ చనిపోయారు, మరో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కాని 10 మందిని ఒంటరిగా ఎదుర్కొన్న శివకి మాత్రం చిన్న చిన్న గీతలు, గాయాలు మాత్రమే అయ్యాయి. ఒక్కవేళే ఏ రోజు శివ గనుక తన ప్రాణాలకు తెగించి వాళ్లని కాపాడకుండా ఉండి ఉంటే ఆ మిగతా 10 మంది ఆఫీసర్స్ కూడా అక్కడే చనిపోయేవారు. అప్పటినుండి శివ ఎప్పుడూ సెక్యూరిటీ వద్దు అని చెప్తాడు. అందుకే రవి ఇప్పుడు అంత ఆశ్చర్యంగా అడిగాడు. శివ రవి ఆశ్చర్యానికి బ్రేక్ వేస్తూ, రేయ్, సెక్యూరిటీ నాకు కాదు, నా వైఫ్కి కావాలి అని ఖచ్చితంగా అంటాడు. ఆ మాట వినగానే రవికి మైండ్ పోయింది. ఓ, నీకు పెళ్ళి అయిందా? ఆర్ఐపీ బ్రో అని సరదాగా అంటాడు. రేయ్, నాకు రేపు పెళ్లి కాబోతుంది అన్నానురా అని శివ చిరాకుగా అంటాడు. అందుకే కదా చెప్పా, పెళ్ళి అంటేనే ఒక అందమైన నరకం. ఇప్పుడు నువ్వు కూడా ఆ నరకంలోకి అడుగు పెట్టేశావా? అయినా నాకు కూడా ఒక్క మాట చెప్పకుండా, నేను లేకుండా ఎలా చేసుకుంటున్నావురా అని కాస్త అలిగినట్లుగా అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఏ విషయమైనా దాచుకోరు. రేపు మార్నింగ్ వస్తే నువ్వే దగ్గరుండి మా పెళ్లి చూడొచ్చు అని శివ అంటాడు. అయితే సరే, ఇంకా ఈ అన్నయ్య స్వయంగా వచ్చి తన చెల్లి పెళ్లి ఘనంగా చేస్తాడులే అని సరదాగా అంటాడు రవి. మార్నింగ్ కరెక్ట్గా 10కి వచ్చే అని శివ టైం చెప్తాడు. సరే, కరెక్ట్ టైంకి నేను స్వయంగా వచ్చి మీ పెళ్లి ఇంకా నీకు కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చూసుకుంటా అని చెప్పి రవి ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత కూడా శివ మళ్ళీ ప్రియ అసలు గుర్తింపు గురించి, ఆమెకు ఉన్న ప్రమాదం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ప్రియ వచ్చి చాలా ఆప్యాయంగా భోజనానికి పిలుస్తుంది. శివ తన ఆలోచనలను పక్కన పెట్టి ఏమీ తెలియనట్లుగా ప్రియతో కలిసి భోజనం చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి రూంలోకి వాళ్లు వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ అందంగా రెడీ అయ్యి పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. వీళ్లు వెళ్లేసరికి అప్పటికే అక్కడ రవి, వాళ్ల సెక్యూరిటీ టీం
ఇంకా ఫ్యామిలీకి సంబంధిన కొద్దిమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ పెళ్లి కార్యక్రమం ముగుస్తుంది. పెళ్లి అయిన తర్వాత కాసేపు అందరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి అక్కడ శివ, ప్రియ ఇంకా రవి మాత్రమే మిగులుతారు. శివప్రియకి రవిని తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి రవి డ్రైవ్ చేస్తున్న కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు. కానీ వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ నుండి అలా బయటికి రాగానే వాళ్ళకి తెలియకుండా ఒక నల్లటి కార్ వాళ్ళని సైలెంట్గా ఫాలో చేస్తూ వస్తుంది. రియర్ వ్యూ మిర్రర్లో చూస్తున్న రవి ఆ కారు కదలికలను బట్టి వాళ్ళని ఫాలో చేస్తున్నారని ఇట్టే అర్థం చేసుకుంటాడు. శివకి కూడా ఆ కారు అనుమానాస్పదంగా వస్తుందని అర్థమవుతుంది. ఇద్దరి చూపులు మిర్రర్లో కలుస్తాయి. శివ రవి వైపు చూస్తూ కళ్లతోనే వాళ్ళని ఒక పట్టు పడదామన్నట్లు సైగ చేస్తాడు. రవి కూడా ఒక చిన్న నవ్వు నవ్వి సరే అని తల ఊపుతాడు. కాని వాళ్ళు అలా అనుకున్న 2 నిమిషాలకే వాళ్ళ వెనుక ఇప్పుడు ఒక కారుకి బదులు ఏకంగా 2 కార్లు అత్యంత వేగంగా దూకుడుగా దూసుకువస్తూ ఉంటాయి. పరిస్థితి అర్థం చేసుకున్న రవి ఏమాత్రం కంగారు పడకుండా కారుని జనసమ్మర్ధమున్న సిటీ నుండి బయటకి ఔటర్ రింగ్ రోడ్ వైపు తీసుకుని వెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం, ఎవరూ లేని చోటు కనిపించగానే అటువైపు కారుని వేగంగా పోనిస్తాడు. హై స్పీడ్లో వెళ్తున్న కారుని సడన్ బ్రేక్ వేసి ఒక అద్భుతమైన స్కిల్తో కారుని డ్రిఫ్ట్ చేసి పూర్తిగా వెనక్కి తిప్పి ఆపుతాడు. వాళ్ళని ఫాలో చేస్తూ వస్తున్న ఆ 2 కార్లు కూడా డ్రిఫ్ట్ అయిన రవి కారుకి ఎదురుగా కొద్ది దూరంలో సడన్గా బ్రేకులు వేసుకొని ఆగుతాయి. లోపల కూర్చున్న ప్రియ ఇదంతా చూసి భయంతో వణికిపోతూ శివ చెయ్య గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. శివ ఎవరికోసం వచ్చారో అర్థమై వాళ్ళని ఎదుర్కోవడానికి కారు దిగుదామని డోర్ తీస్తాడు. కాని రవి శివని ఆపి కాన్ఫిడెంట్గా బావా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఒక్కడినే చూసుకుంటా అని చెప్పి తను కిందకి దిగుతాడు. వాళ్ల కళ్లముందే ఆ 2 కార్ల డోర్లు తెరుచుకొని అందులో నుండి అత్యంత క్రూరంగా కనిపిస్తున్న ఒక 10 మంది గూండాలు ఆయుధాలతో దిగుతారు. రవి ఏమాత్రం భయపడకుండా చాలా స్టైల్గా తన షర్ట్ స్లీవ్స్ మడుచుకుంటూ వాళ్ల వైపు నడుచుకుంటూ వెళ్తాడు. అలా రవి వాళ్ళని సమీపించగానే పెద్ద పెద్ద అరుపులు, గుద్దుల సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. ఒక్క 2 నిమిషాల తర్వాత అక్కడ చూస్తే ఆ 10 మంది రౌడీలు ఒక్క దెబ్బ కూడా తగలకుండా అలానే నిలబడి ఉంటారు. కాని డాంబికాలు పోయిన రవి మాత్రం వాన దెబ్బలకి రక్తం కప్పుతూ కింద పడి ఉంటాడు. కారులోంచి ఇదంతా చూస్తున్న శివ తల పట్టుకొని వీడి ఓవర్ యాక్షన్, వాళ్ళని చూస్తేనే ప్రొఫెషనల్ కిల్లర్స్లా ఉన్నారు అని గొనుక్కుంటూ ఇంక లాభం లేదనుకొని కారు డోర్ తీసుకొని బయటికి వస్తాడు. శివ రావడం చూసి ఆ 10 మందిలో ఒక్క దృఢమైన వ్యక్తి శివ వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడి రాకను గమనించిన శివ ఏమాత్రం కంగారు పడకుండా ఎంతో ప్రశాంతంగా నిలబడతాడు. ఆ వ్యక్తి శివకి దగ్గరగా రాగానే తన బలాన్నంతా కూడదీసుకుని శివ కడుపులో గట్టిగా పంచ్ ఇవ్వాలి అని గురి చూసి కొడతాడు. కాని మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్ అయిన శివ ఒక్క మెరుపులాంటి వేగంతో పక్కకు తిరిగి ఆ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని వంచి తన మరో చేత్తో వాడి ముఖం మీద ముక్కు పగిలిపోయేలా ఒకే ఒక్క గుద్దు గుద్దుతాడు. అంతే, ఆ దెబ్బకి ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. శివ పవర్, వాడి స్పీడ్ చూసి మిగతా వాళ్లు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. వాళ్లందరూ ఒకేసారి శివ వైపు దాడి చేయడానికి వస్తారు. ఒకేసారి 5గురు అటాక్ చేయడం, అది వాళ్లందరూ మార్షల్ ఆర్ట్స్లో బాగా ట్రైనింగ్ ఉన్న ప్రొఫెషనల్స్ అవడం వల్ల శివ డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కడి దెబ్బ శివ భుజానికి బలంగా తగులుతుంది. ఆ దెబ్బకి శివ బ్యాలెన్స్ తప్పి ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు. కారులోంచి ఇదంతా గమనిస్తున్న ప్రియ శివకి దెబ్బ తగలడం చూసి తట్టుకోలేక భయంతో కారు డోర్ తీసుకుని బయటికి వస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ కిల్లర్స్ గ్యాంగ్ లీడర్ కారులోంచి కిందకి దిగుతాడు. ఆ లీడర్ మరెవరో కాదు, ముంబైలో ఆ బడా బిజినెస్ మ్యాన్
వరుణ్ తేజ్ కూతురి పెళ్లి ఆపిన ఆ కరుడుగట్టిన వ్యక్తే. ఆ లీడర్ కారు దిగగానే వాడి కళ్ళు ప్రియ మీద పడతాయి. ఒక క్రూరమైన నవ్వు నవ్వి తన వాళ్ల వైపు తిరిగి, రే, వాడిని వదిలేయండి, ముందు వెళ్ళి ఆ అమ్మాయిని చంపేయండి అని దారుణంగా ఆర్డర్ ఇస్తాడు. ఆ ఆర్డర్ వినగానే మిగతా వాళ్లందరూ శివని వదిలేసి కత్తులు తీసుకుని ప్రియ వైపు పరిగెత్తడం మొదలుపెడతారు. అది చూసిన శివకి ప్రాణం పోయినంత పని అయింది. తన ప్రాణమైన ప్రియని కాపాడుకోవడానికి ఒక చిరుతపులిలా వేగంగా ప్రియవైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తనకి అడ్డువచ్చిన వాడిని గాల్లోకి ఎగిరి గట్టిగా తన్ని కింద పడేస్తాడు. ప్రియ భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాళ్ల నుండి దూరంగా పారిపోతుంటే శివ ఆమెకు రక్షణ కవచంలా నిలబడి ప్రియ వెనుక పడిన వాళ్లని ఒక్కొక్కరిగా లాగి ఎముకలు విరిగేలా కొడుతూ ఉంటాడు. వాళ్లలో ఎవరూ శివని దాటి ముందుకు వెళ్లలేకపోతున్నారు. కాని ఆ పరిగెత్తే హడావిడిలో సడన్గా ప్రియ కాలు ఒక రాయికి తగిలి స్లిప్ అవ్వడం వల్ల అదుపు తప్పి కింద పడిపోతుంది. ఆమె కాలు బెనికి పైకి లేవలేకపోతుంది. ఇదే సరైన సమయమనుకుని ఆ గ్యాంగ్ లీడర్ తన చేతిలో ఉన్న ఒక పదునైన ఇనుపు సుత్తిని తీసుకుని మెల్లగా ప్రియ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. భయంతో వణుకుతున్న ప్రియను చూసి, బంగారం కోసం వస్తే వజ్రం దొరికింది అని ఒక క్రూరమైన డైలాగ్ చెప్పి ఆ సుత్తిని గాలికి ఎత్తి ప్రియతల మీద కొట్టి చంపాలి అని చూస్తాడు. ప్రియ భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తుంది. కాని సరిగ్గా అదే సెకండ్కి ఆ లీడర్ తల మీద ఒక పెద్ద రాయి బలంగా వచ్చి పెడుతుంది. ఆ దెబ్బకి వాడికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. అది శివ విసిరిన రాయి. ఆ దెబ్బకి కోపంతో రగిలిపోతూ ఆ లీడర్ వెనక్కి తిరిగి చూస్తాడు. రక్తం కారుతున్న తలతో శివ వైపు కసితో చూస్తాడు. శివ మిగతా వాళ్లందరినీ మట్టి కరిపించి వాళ్ల దగ్గర కింద పడి ఉన్న ఒక చిన్న కత్తి తీసుకుని కోపంతో రగిలిపోతూ ఆ లీడర్ వైపు వేగంగా వస్తాడు. ఆ లీడర్ కూడా ఏమాత్రం తగ్గకుండా తన చేతిలో ఉన్న ఆ సుత్తితో శివ తల పగలగొట్టాలి అని బలంగా విసురుతాడు. కాని శివ ఎంతో చాకచక్యంగా పక్కకి తప్పుకుని వాడు తేరుకునే లోపే ఏమాత్రం కనికరం లేకుండా అత్యంత వేగంగా తన చేతిలో ఉన్న కత్తితో ఆ లీడర్ పీక కోసేస్తాడు. రక్తం చిమ్ముతుండగా ఆ లీడర్ చేతిలోని సుత్తి కింద పడిపోయి వాడు కూడా గిలగిలలాడుతూ అక్కడికి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతాడు. ప్రాణాపాయం నుండి బయటపడిన ప్రియ ఇంకా వణుకుతూనే పైకి లేచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లతో శివని గట్టిగా హగ్ చేసుకుంటుంది. శివ కూడా తన చేతిలోని కత్తిని కింద పడేసి ప్రియని అంతే గట్టిగా హగ్ చేసుకుని ఆమె తల నిమురుతూ, ఏం కాదు, ఏమీ భయపడకు, నేను ఉన్నాను కదా అని ఎంతో ప్రేమగా ఓదార్పుగా ఆమెకు ధైర్యం చెప్తాడు. ఆ భయంకరమైన వాతావరణంలో వాళ్ళిద్దరూ అలా ఒక్కరికొక్కరు తోడుగా నిలబడ్డారు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.